గత 1 yearగా మనం ఫేస్ చేస్తున్నాం. ఒక్క 2 months మనం ఓపిక పట్టగలిగితే, ఈ భయాన్ని మనం పక్కన పెట్టి ధైర్యంగా ఎదుర్కోగలిగితే 2 months తర్వాత కరోనాని మనమే విజయం సాధించిన వాళ్ళం అవుతాం. మేబీ త్రూ వ్యాక్సిన్ ద్వారా కానివ్వండి, త్రూ హోమియోపతి ద్వారా కానివ్వండి, ఆర్ న్యాచురల్ మనకున్నటువంటి సిస్టమ్ ద్వారా కానీ. మనం ఇది ఇప్పుడు ఉన్నటువంటి భయపడేటువంటి ఏదైతే ఉందో అది ఓన్లీ 2 months వరకే గుర్తుపెట్టుకోండి. 2 months తర్వాత మనం ఫ్రీ బర్డ్ అవుతాం. ఇండియా మొత్తం ఫ్రీ బర్డ్ అవుతుంది. ఈరోజు ఏదో మనం భయపడి రేపొద్దున వరల్డ్కి అంతా చిన్న చూపు చూస్తున్నాం అంటే మనం వీక్ అవుతున్నాం అనే కాన్సెప్ట్ కాకుండా 2 months తర్వాత రేపొద్దున ఫ్యూచర్లో సో మనమే విజయం సాధిస్తాం కరోనా గురించి. అలాగే ఐసీయూలో ఉన్న పేషెంట్స్ కూడా ఆ యొక్క వీడియో కాల్ ద్వారా, వాళ్ళ బంధువుల వీడియో కాల్ ద్వారా మా యొక్క కరోనా మెడిసిన్స్ వాడవచ్చు, అంటే క్యూరేటివ్ మెడిసిన్స్ వాడవచ్చు. అలాగే చిన్నపిల్లలు, ఎవరికైతే చిన్నపిల్లల్లో చాలామందికి కరోనా రాదు, వెరీ రేర్ కేసెస్లో వస్తుంది. ఆల్రెడీ ఎవరికైతే అస్తమా ఉందో ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ అ సేఫ్గానే మనం చెప్పవచ్చు చిన్న పిల్లలకి. బట్ అటువంటి పిల్లలకు కూడా హోమియోపతి అనేది సురక్షితమైన వైద్య విధానం అని చెప్పవచ్చు. సో అలాగే సెన్సిటివిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ఈవెన్ మెంటల్ సెన్సిటివిటీ ఆర్ ఫిజికల్ సెన్సిటివిటీ, వాళ్ళు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉంటుంది. అంటే సున్నితత్వం, సెన్సిటివ్, తొందరగా ఫీల్ కావడం, తొందరగా బాధపడడం, తొందరగా కోపడడం, తొందరగా ఇవన్నీ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి విషయంలో సెకండ్ వేవ్ అంటున్నారు. మా యొక్క వైద్య విధానం ప్రకారం సెకండ్ వేవ్ ఇదంతా కూడా ఎవరైతే ఇంట్లో ఇన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నారో వాళ్ళకు రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఓపెన్గా తిరగడం వల్ల మనకు కరోనా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అది సెకండ్ వేవ్. జనరల్గా ఏదో మ్యూటేషన్ అంటున్నారు కానీ మ్యూటేషన్ అంత ఈజీగా జరగదండి వైరస్కి. ఏ ఎపిడమిక్ డిసీజెస్కి అయినా సరే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకు కంప్లీట్ లాక్డౌన్ పెట్టినా సరే మళ్ళీ థర్డ్ వేవ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ కంప్లీట్ లాక్డౌన్ కంటే కూడా మనం కొంచెం సురక్షితంగా ఉండి వ్యాక్సిన్ చేయించుకొని సో హోమియోపతి లాంటి వైద్య విధానాలు వాడగలిగితే మనం థర్డ్ వేవ్ నుంచి తప్పించుకోవచ్చు. 4 months గ్యాప్ తర్వాత వచ్చే అవకాశం ఉంది. వేరే కంట్రీస్లో ఆల్రెడీ సెకండ్ వేవ్ వచ్చిపోయింది. ఇండియాలో ఇప్పుడు మన సెకండ్ వేవ్ అంటున్నారు. ఈ సెకండ్ వేవ్ కాదండి. మనమంతా నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంతకుముందు జాగ్రత్తగా ఉండేవాళ్ళు, ఇప్పుడు జాగ్రత్త అయిపోయింది. సో ఈ యొక్క కుంభమేళాలు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన నిర్లక్ష్యానికి కారణం. సో ఇది దాని ఫలితమే మనకి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ రాదు, సెకండ్ వేవ్ ఎందుకు వస్తుంది? ఛాన్స్ లేదు రావడానికి. అదే ఇన్ఫెక్షన్ ఇప్పుడు వస్తుంది. ఇది కూడా 2 months మాత్రమే ఉంటుంది. ఈ 2 months మనం ఎదుర్కోగలిగితే చాలా వరకు బెటర్. మా యొక్క వైద్య విధానం ద్వారా ప్రజలకు వివరించేది ఏంటంటే కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ మెడిసిన్ వాడవద్దు. ఫస్ట్ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటి ఒక డాక్టర్ ఉంటాడు. సో ఆ యొక్క డాక్టర్ మన బాడీని, అంటే ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అది ట్రీట్ చేసుకునే ఛాన్స్ మనం ఇవ్వాలి. ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలి. దాన్ని పక్కన పెట్టేసి మనం ఎప్పుడైతే మెడిసిన్స్ మొదలు పెడతామో అప్పుడే మనకు జబ్బులు మొదలైతాయి. సో న్యాచురల్గా ఫైట్ చేసే సిస్టమ్ మన బాడీలో డెవలప్ అయింది అనుకోండి, ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మనిషికి తక్కువ. ఈరోజు జబ్బులు మనిషికి ఎందుకు వస్తున్నాయి? ప్రతి ఒక్కరి ఇంటికి, ప్రతి ఒక్కరికి ఏదో జబ్బు ఉంది. కారణం ఏంటంటే మనం అందరం కూడా ఓపెన్ మెడికేషన్ సిస్టమ్ ద్వారా మెడిసిన్స్ ఎక్కువగా డిపెండ్ అయిపోతున్నాం. అంటే మెడిసిన్స్ అనేది ఒక దైవంలాగా వాడుతున్నాం. మెడిసిన్స్ని ఎంత తక్కువ వాడగలిగితే మన బాడీ సిస్టమ్ అంతా స్ట్రాంగ్గా ఉంటుంది. దయచేసి మెడిసిన్స్ తక్కువ వాడండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే నెక్స్ట్ మీకు హోమియోపతిని అప్రోచ్ కండి. ఒకవేళ హోమియోపతి వల్ల తగ్గకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ ఎనీ అదర్ మెడికల్ సిస్టమ్స్. అంటే ప్రథమ ఎంపిక అనేది మీకు హోమియోపతి అయితే చాలా వరకు మీ హెల్త్ ఇష్యూస్ మీ దగ్గరనే తగ్గిపోతాయి మొత్తం. సో ఇది నేను ఫ్యాక్ట్. దాదాపు 20 సంవత్సరాలుగా ఎంతోమంది పేషెంట్లకు నేను ఇదే చెప్తున్నాను. సో మన బాడీని ఎటువంటి పరిస్థితుల్లో ఈవెన్ చిన్న పారాసిటమాల్ ద్వారా కూడా డిస్టర్బ్ చేయొద్దు. మెడిసిన్స్ బాడీకి ఇంట్రొడ్యూస్ చేయొద్దు. ఒక్కసారి ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే హోమియోపతిని ఇంట్రొడ్యూస్ చేసి ఆ తర్వాత దానివల్ల కానప్పుడు ఎమర్జెన్సీ మెడికేషన్లోకి మనం వెళ్ళిపోవాలి. థర్డ్ ఛాయిస్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ. అందరూ ఇక్కడికి వచ్చి మా యొక్క విషయాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి ఉద్దేశంతో మా సిబ్బందికి, మా వైద్య సిబ్బందికి, మా హెడ్ ఆఫీస్ స్టాఫ్ కానీ ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ఇప్పుడు ఒక లోగో ఇనాగరేషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ప్రస్తుత పరిస్థితి అయితే చాలా భయాందోళనగా ఉంది. సో మేమందరము కూడా దీంట్లో ఎంతో ఒక బాధ్యత తీసుకొని హోమియోపతి వైద్య విధానికి ఉన్న ప్రత్యేకతను, దానికి ఉన్న ఉన్నతత్వాన్ని మేము చూపించడానికి ఏఎం రెడ్డి గారు మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినందుకు వీ వాంట్ టు థ్యాంక్ హిమ్. సో ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం చూసినట్లయితే ఈ కోవిడ్ అనే పరిస్థితి 3 దశలుగా ఎక్కువ ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో మైల్డ్ సిమ్టమ్స్గా ఉన్నాయి, మోడరేట్ సిమ్టమ్స్గా ఉన్నాయి, సివియారిటీ సిమ్టమ్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా ఎవరికైతే ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉందో ఆర్ఎల్ సార్ చెప్పినట్టుగా అధికంగా అన్వాంటెడ్ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వచ్చిన సమస్యల్లో ఇది మోడరేట్ నుంచి సివియర్ స్టేజ్కి వెళ్ళిపోతున్న కండిషన్స్ చాలా ఉన్నాయి. అప్పుడే మనకి ఇది ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోవడం, ఆక్సిజన్ సరిపోకపోవడం, బెడ్లు కొరత ఎక్కువ అవడం,
సో ఇట్లాంటి పరిస్థితితో చాలా బాధపడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా మా నుంచి మేము చేసే ఈ యొక్క ప్రయత్నం ఏంటంటే ఎన్నో పరిశోధనల నుంచి అత్యద్భుతమైన మంచి మందులు వచ్చాయి. సో ముందుగానే 3 దశలుగా మందులు వాడుకుంటే ఖచ్చితంగా మన ప్రాణాన్ని అయితే నిలబెట్టుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ప్రివెంటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఆహార నియమాలు ప్లస్ లైఫ్ స్టైల్, మన యొక్క జీవన శైలి ప్లస్ హోమియోపతి వైద్య విధానంతో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది మనం తీసుకుంటే కనుక ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ అనేది రెసిస్టెంట్గా ఉంటుంది. ఎటువంటి వైరస్ అయినా, ఈరోజు కోవిడ్ వచ్చింది, రేపొద్దున ఫ్లూ రావచ్చు, లేకపోతే ఇంకేదైనా వైరస్ రావచ్చు. ఎటువంటి వైరస్ వచ్చినా కూడా మనలో ముందు శక్తి ఇంపార్టెంట్. ఏ మెడిసిన్స్ కూడా ఈ కోవిడ్ నుంచి మనకు తెలిసింది ఏంటంటే ఏ మెడిసిన్ మనల్ని కాపాడదు, కేవలం మన ఇమ్యూనిటీయే మనల్ని కాపాడుతుంది. దాన్ని బలపరిచే విధంగా ఈ హోమియోపతి విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే విధంగా ప్రివెంటివ్ వాడుకోండి. ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వారైతే ఎటువంటి ఆలోచన లేకుండా కాన్స్టిట్యూషనల్ మందులు తీసుకోండి. అత్యద్భుతంగా పనిచేస్తే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ అనేది పడిపోకుండా కాపాడడానికి కూడా మంచి మందులు ఉన్నాయి. అవి వాడుకుంటూ ఉంటే కనుక బలహీన పడకుండా, డయాబెటీస్ అనేది రాకుండా, మనలో శక్తిని పెంచుకుంటూ తర్వాత పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ కూడా 6 months వరకు ఉంటూనే ఉన్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు కోవిడ్ వచ్చింది 1 weekలో తగ్గిపోయింది, తర్వాత ఇంకా మాకేం కాదులే అని అలాగే తిరుగుతూ ఉన్నారు. అలా కానే కాదు. ఖచ్చితంగా 17 to 20 days వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం తగ్గిపోయినా కూడా హోమియోపతి వైద్య విధానంలో కాన్స్టిట్యూషనల్ వాళ్ళ యొక్క శరీర తత్వానికి తగ్గిన మందులు వాడాలి. అవి వాడుతూ ఉంటే 6 months వరకు సార్ చెప్పినట్లుగా ఎటువంటి వీక్నెస్ కానీ, ఆకలి తగ్గడం కానీ, ఫ్యూచర్లో షుగర్ రావడం కానీ, ఫర్దర్గా పూర్తిగా ఇమ్యూనిటీ తగ్గిపోయి వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇవేవి రాకుండా మనల్ని మనం కాపాడడానికి ఈ పోస్ట్ కోవిడ్ కేర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఏఎం రెడ్డి సార్, మా టీం అందరము కూడా ఎన్నో వేల కేసుల్ని మేము ట్రీట్ చేస్తున్నాం, మంచి రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపం, ప్రివెంటివ్ తీసుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి, ప్రాణాలని కాపాడుకోండి. కోవిడ్ కేర్ మందులు కోర్సుని ఖచ్చితంగా తప్పకుండా వాడండి. సో ఇది అందరూ పాటిస్తే కనుక తప్పకుండా దీంట్లో మనకి ఆక్సిజన్ సాచురేషన్ వరకు వెళ్లకుండా మైల్డ్ సిమ్టమ్ నుంచే పూర్తి రికవరీ స్టేజ్కి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు. ఈ ప్రపంచాన్ని అల్లాడిస్తుంది. మనకు మెడిసిన్ ఫర్ ఎనీ వైరల్ డిసీజ్ ఆర్ ఎనీ డిసీజ్, మన బెస్ట్ మెడిసిన్ అనేది మన ఇమ్యూనిటీయే బెస్ట్ మెడిసిన్ ఎనీ డిసీజెస్కి. కాబట్టి మేము ఇంట్రడ్యూస్ చేసిన మెయిన్ హోమియోపతి మెడిసిన్స్ అనేది డిసీజ్ అనే దానికంటే ఇమ్యూనిటీని పెంచడానికి వర్క్ చేస్తుంది బాగా. కాబట్టి మేము మా డాక్టర్ కేర్ నుంచి ఇంట్రడ్యూస్ చేసిన ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ని తగ్గించడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఈ మెడిసిన్స్ని మీ ద్వారా అందరికీ న్యూస్ అందరికీ చేరేలాగా చేస్తే సో దట్ ఇవన్నీ మెడిసిన్స్ యూస్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ సృజన. థ్యాంక్ యూ. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో నేను ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇట్స్ రియలీ అన్ ఆనర్ టు బీ హియర్. సో టుడే అందరికీ తెలుసు కరోనా అంటే చాలామంది లైఫ్స్ పోగొట్టుకున్నారు, చాలామంది ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు. మాకు రాదులే, మాకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నది అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా లేజీగా తీసుకుంటున్నారు కరోనా అంటే. బట్ చిన్నప్పటి నుంచి మనకి ఫీవర్ వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, లేకపోతే పచ్చకామర్లు ఏం వచ్చినా కూడా మోస్ట్లీ మన పేరెంట్స్ మనకు పెట్టింది హోమియోపతి ఆర్ న్యాచురల్ మెడిసిన్స్. జింజర్ కానీ, టర్మరిక్ కానీ, హనీ కానీ, హాట్ వాటర్ కానీ, స్టీమ్ కానీ ఇలాంటి న్యాచురల్ వేస్లోనే ట్రీట్ చేయడానికి చాలా ట్రై చేశారు. సో అలానే మనకి ఇండియన్ బాడీస్కి ఏంటంటే వీఆర్ ఓపెన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్. మనకున్నంత ఇమ్యూనిటీ పవర్ అబ్రాడ్ వాళ్ళకి ఉండదు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో మనం తినే ఫుడ్ కానీ, లేకపోతే మనం చేసే యాక్టివిటీస్ కానీ కంపారిటివ్లీ టు అదర్ కంట్రీస్ వీఆర్ మచ్ మోర్ పవర్ఫుల్ ఇన్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ పెంచుకోవడం ఈజ్ వెరీ న్యాచురల్ ప్రాసెస్. అలాంటిది మనము మెడిసిన్స్ ద్వారా, స్టెరాయిడ్స్ ద్వారా ఆర్ ఇప్పుడు వ్యాక్సిన్ కూడా చాలా హై డోసేజ్ డ్రగ్, బట్ ఇట్స్ వెరీ గుడ్ టు టేక్ వ్యాక్సిన్. కానీ ఇలా మెడిసిన్స్ అలోపతి ద్వారా మనం చాలా బాడీకి చాలా సఫర్ చేస్తున్నాము. బికాజ్ బాడీ ఒక్కసారి మీకు ఒక మెడిసిన్స్కి యూజ్ అయిపోయింది అంటే న్యాచురల్గా ఆర్ స్టీమ్ పట్నా ఆర్ టర్మరిక్ ఆర్ జింజర్ ఆర్ ఎనీథింగ్ యూ టేక్, ఇట్ విల్ నాట్ రియాక్ట్ ద సేమ్ వే హౌ ఇట్ వాజ్ ఫస్ట్. సో
ఇట్స్ బెటర్ టు గో విత్ హోమియోపతి అనేది ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిన ఒక మెడికేషన్ కాదు. 1924లో ప్లేగ్ వచ్చినప్పుడు కూడా ద ఫస్ట్ టైం డాక్టర్స్ ట్రీటెడ్ పీపుల్ విత్ హోమియోపతి. అప్పుడు మెడిసిన్స్ లేవు, మెడికేషన్ లేవు, ఈ వ్యాక్సిన్స్ లేవు, ఏం లేవు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వేర్ హోమియోపతి వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. అప్పటి నుంచి యూజ్లో ఉంది హోమియోపతి. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు స్ప్రెడ్ ద వర్డ్. మెడిసిన్స్ కన్నా మనం హోమియోపతికి ఎక్కువ వాల్యూ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. అండ్ ఇలాంటి క్రూషియల్ టైంలో మనందరికీ తెలుసు ప్రైజెస్ ఎంత పెరిగిపోయాయో. ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా, ఒక మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అవైలబుల్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ గారు నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రీ మెడికేషన్, ఫ్రీ హోమియోపతి ఇస్తున్నారంటే ఇట్స్ రియలీ అ గ్రేట్ ఐడియా సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అందరూ ప్రాఫిట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్లో ఉంటారు చాలామంది. అండ్ ఇలాంటి టైంలో కూడా అందరికీ ఈక్వల్గా జెండర్ బేసిస్ కానీ, క్యాస్ట్ బేసిస్ ఆర్ రీజనలిజం ఇలాంటి బేసిస్ లేకుండా, డివిజన్ లేకుండా కంపల్సరీ అందరికీ హోమియోపతి అందాలి అనే ఒక కాన్సెప్ట్తో ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ హోమియోపతి అని చెప్పి స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో మీరు హోమియోపతి అంటే మాకు పడుతుందా, మా బాడీకి అవుతుందా అని మీకు క్వశ్చన్ అక్కర్లేదు. మెడికేషన్ మీకు అలోపతి మెడికేషన్ ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో మీకు హోమియోపతి కూడా అంతే డిఫరెన్స్ చూపిస్తుంది, అంతకన్నా ఎక్కువ యాక్చువల్గా. ఎందుకు అంటే ఎవ్రీ బాడీకి, మీ బాడీకి సరిపోయే మెడిసిన్ మీకు డాక్టర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు పారాసెటమాల్ అందరికీ పడుతుంది, డోలో అందరికీ పడుతుంది, కొంతమందికి పడదు. అలా రియాక్షన్స్ వస్తాయి బాడీకి పడలేని వాళ్ళకి, అలర్జీస్ వస్తాయి. సో హోమియోపతి ఈజ్ అ న్యాచురల్ మెడిసిన్. నాకు పడదు, మీకు పడదు అని ఉండదు. సో అందరికీ పనిచేసే ఒకే ఒక్క మ్యూచువల్ మెడిసిన్ ఇస్ హోమియోపతి. అండ్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. యాజ్ సార్ సెడ్, మనం కరోనా రాకముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బెటర్. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడానికి కూడా హోమియోపతి వాడచ్చు. పొరపాటున నిర్లక్ష్యం వల్లనో లేకపోతే మనకు తెలియకుండానే కరోనా మనకు వచ్చింది అనే స్టేజ్లో ఉన్న, క్యూరేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా యూ కెన్ స్టిల్ టేక్ మెడికేషన్. హోమియోపతి వాడడం స్టార్ట్ చేస్తే మీకు ఇన్బిల్ట్ మీకు ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. సో వన్స్ యూ ఆర్ హ్యావింగ్ దట్ ఇమ్యూనిటీ పవర్, నథింగ్, నో వైరస్ ఇన్ ఫ్యూచర్ విల్ టచ్ యూ. మీకు ఇప్పుడు ఎంత ఇమ్యూనిటీ పవర్, ఫస్ట్ టైం వచ్చిన కరోనా వచ్చిన వాళ్ళకి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అని చెప్తారు. నాకు తెలిసి అది ఫాల్స్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎంత కరోనా వచ్చి యాంటీబాడీస్ ఫామ్ అయినా అది మినిమం 1.5 to 2 months ఉంటుంది, జస్ట్ లైక్ అ న్యూ బార్న్ బేబీ. తర్వాత ఆటోమేటిక్గా రెగ్యులర్ జనాల్లోనే అయిపోతుంది. అది కూడా కరోనా రాలేని ముందు వరకు ఎలా ఉందో ఆ తర్వాత బాడీ ఎలా అయిపోతుంది. మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే న్యాచురల్గా హోమియోపతి వాడితే బెటర్. అండ్ ఏం రెడ్డి గారు డాక్టర్ కేర్ ఇస్ అ ప్లేస్ వేర్ ఇట్స్ బీన్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ 20 years. సో దట్ ఈస్ వేర్ వీ కెన్ ఎస్టిమేట్ హౌ సక్సెస్ఫుల్ అండ్ హౌ వెల్ హోమియోపతి ఈజ్ రన్నింగ్. సో యాజ్ మీడియా ఇట్స్ your duty to spread the word and andarki teliyali. It's better to go with homeopathy than medicines. So as all India is the topmost affected country నాకు తెలిసి మొత్తం వరల్డ్లో. సో ఎవ్రీబడి ఈజ్ ప్రేయింగ్ గెట్ వెల్ సూన్ అని. వీ హ్యావ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. వీ హ్యావ్ టు టేక్ హోమియోపతి బిఫోర్ కరోనా రాకముందు. మనం వీ హ్యావ్ టు టేక్ ద ప్రివెంటివ్ మెజర్స్. అండ్ దెన్ ఒకవేళ పొరపాటున కరోనా వచ్చినా కూడా ఇట్స్ బెటర్ టు గో విత్ హోమియోపతి మెడికేషన్ దాన్ ద స్టెరాయిడ్స్ ఆర్ దాన్ ద హెవీ డోసేజ్ మెడిసిన్స్ డాక్టర్స్ ఆర్ గివింగ్. సో వచ్చిన తర్వాత కూడా, తగ్గిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ మెజర్మెంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. యాజ్ రెడ్డి గారు చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, అండ్ సార్ కూడా చెప్పారు. సో ఇట్స్ బెటర్ టు టేక్ ద స్టెప్ ఫ్రమ్ టుడే. And once again I'm requesting all the media to spread the word. You have families and meer kuda chaala kashtapadunnaru. Every day you're coming out taking risk. So it's better to go naturally. Me immunity power penchukoni the food you take and the medication you take is very, very important at this point of time. Let's all fight corona together with homeopathy. Thank you Ashwar, thank you very much.
ఫస్ట్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆశు గారు తీసుకుంటారు. ఇది ప్రివెంటివ్ మెడిసిన్. సో హోమియోపతిలో సిస్టమ్ ద్వారా అంటే ఒక ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా మెడిసిన్స్ ఎక్కువ ఎక్స్పోజ్ కానివ్వకుండా మనం చేసాము. ఒక సేఫ్, దీనివల్ల మీకు జీరో సైడ్ ఎఫెక్ట్. పొరపాటున వేరే వాళ్ళు వేసుకున్నా సరే వాళ్ళకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో పనిచేస్తే చేస్తుంది, లేకపోతే కనుక శరీరంలో అసలు ఉండదు. ఒక ఇమ్యూన్ సిస్టమ్ మీదనే మనం పనిచేస్తుంది కాబట్టి సో అందరూ కూడా ధైర్యంగా వాడవచ్చు. హోమియోపతి ఒక మంచి కార్యక్రమాన్ని మన తెలుగు ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాదాపు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న తరుణంలో సో హోమియోపతి అనేది ఒక 3 రకాల వైద్య విధానాల ద్వారా కరోనాని మనం అరికట్టవచ్చు, ఈ వైరస్ జబ్బు నుంచి దూరంగా ఉండవచ్చు. దాంట్లో ఏంటంటే ఒకటి ప్రివెంటివ్ పద్ధతి. భారత ఆయుష్ విభాగం ఆల్రెడీ మనకు అనౌన్స్ చేసింది. సో ఇంకోటి ఏంటంటే కనుక క్యూరేటివ్ పద్ధతి, అంటే ఎవరైతే కరోనా బారిన పడి ఉంటారో వాళ్ళకి వీడియో కాల్ ద్వారా మనకు హోమియోపతి యొక్క సేవలు అందించడానికి మా డాక్టర్ కేర్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. క్యూరేటివ్ పద్ధతి ద్వారా కేవలం 21 డేస్ మెడిసిన్ తీసుకోవడం ద్వారా, వేరే మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఈ మెడిసిన్స్ వాడడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా ఇమ్యునైజేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతి మందులు ఇమ్యూనిటీ మీద పనిచేస్తాయి కాబట్టి. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే పోస్ట్ కోవిడ్ కేర్, అంటే ఎవరికైతే కరోనా వచ్చి తగ్గిపోయి ఉంటుందో వాళ్ళ యొక్క కాంప్లికేషన్స్ బాడీలో చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా కేవలం 90 రోజులు మెడిసిన్ వాడడం ద్వారా వాళ్ళు పూర్తిగా ఫిట్గా ఆరోగ్యంగా, కరోనా కంటే ముందు ఏ విధంగా ఆరోగ్యంగా ఉన్నారో అంతకంటే కూడా ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం మనం పోస్ట్ కోవిడ్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా మనం చేయవచ్చు. ఇది మీరు వీడియో కాల్ ద్వారా ప్రయత్నం చేయొచ్చు, తీసుకోవచ్చు. 7675008000 అనేటువంటి నంబర్కి మీరు వీడియో కాల్ ద్వారా కానీ లేదా పర్సనల్ కాల్ ద్వారా కానీ కాల్ చేసి మా యొక్క డాక్టర్ యొక్క సేవలు వినియోగించుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రజలకు చెప్పాము. అలాగే ఈరోజు కార్యక్రమంలో ముఖ్య విషయం ఏంటంటే రేపటి నుంచి డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచెస్లో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల ఏజ్ల వాళ్ళకందరికీ కూడా, 0 ఏజ్ నుంచి ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ఏజ్ వాళ్ళకందరికీ కూడా ఈ ప్రివెంటివ్ మెడిసిన్ని ఉచితంగా ఇవ్వడానికి మనం సిద్ధమయ్యాము. మా డాక్టర్లందరూ కూడా దాదాపుగా 20 లక్షల డోసులు మన బ్రాంచెస్లో ఈ యొక్క ప్రివెంటివ్ మెడిసిన్స్ సేవ కోసం మనం ఉంచాము. ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్లో ఈ యొక్క ప్రివెంటివ్ మెడిసిన్ని మీరు వాడి ఆరోగ్యంగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని కోరడమైనది. ఈ యొక్క అవకాశాన్ని కేవలం 7 రోజులు మాత్రమే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సో ఈ 7 రోజులలో మీ యొక్క మెడిసిన్ని బ్రాంచెస్ నుంచి కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ. 7 రోజులు అయిపోయిన తర్వాత కోర్స్ ఎలా ఉంటుంది, మామూలుగా ఎలా ఉంటుంది? జనరల్గా మొత్తం 3 మంత్స్కి మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ వాడాలా. సో మనం మామూలుగా అయితే కనుక 3 మంత్స్కి కలిపేసి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. సో ఈ యొక్క 7 రోజుల వరకు అయితే కనుక మనం ఫ్రీగానే ఇస్తున్నాము. అంటే కనుక వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ మినిమం ఇమ్యూనిటీ బిల్డప్ కావాలా కాబట్టి సో తక్కువ ఖర్చుతో ఈ యొక్క మెడిసిన్స్ అంటే కనుక మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే జబ్బు రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది వస్తుంది. మన న్యాచురల్ ఇమ్యూనిటీని మనం బిల్డప్ చేసుకోవడానికి మనం వాడాల్సి వస్తుంది. ఎన్ని డోసులు మొత్తం అంటే కనుక 3 మంత్స్లో మార్నింగ్ డోసు, ఈవినింగ్ డోసు వాడాల్సింది వస్తుంది. మొత్తం అంటే కనుక 180 డోసెస్ ఉంటాయి.
3 monthsలో, అంటే 90 days వాడాల్సింది వస్తుంది. సో ఎటువంటి పథ్యం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, తక్కువ ఖర్చుతో, అంటే ఇంకా 3 నెలలకు కలిపి మీకు తక్కువ ఖర్చుతో మీకు ఈ వైద్యం అనేది అందుతుంది. ఇంకా క్యూరిటివ్ మెథడ్ అనేది యొక్క కేసుని బట్టి మనకు తక్కువ, అది కూడా తక్కువ ఖర్చే ఉంటుంది. మేము ఓన్లీ సేవ కోసం, అంటే ఇంకా ప్రజల సేవ కోసం మేము ఇటు కార్యక్రమం చేపట్టాము. మా యొక్క సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. పోస్ట్ కోవిడ్ కేర్ చాలామంది వస్తున్నాయి ఇప్పుడు, అంటే కరోనా తర్వాత బాడీ నీరసంగా ఉండడము, డయాబెటీస్ రావడము, బీపీ రావడము, సచ్చుగా ఉండడము, మోషన్ ప్రాబ్లము, ఆకలి లేకపోవడము, రకరకాల దుష్ఫలితాలు వైరస్ వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ వల్ల వస్తాయి. కాబట్టి ఈ యొక్క పోస్ట్ కోవిడ్ కేర్ ద్వారా మనం డాక్టర్ కేర్ హోమియోపతి మందులు వాడడం వల్ల ఎంతో సురక్షితంగా రేపొద్దున వాళ్ళు రికవరీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఏజ్తో ఏం సంబంధం లేదు, 0 ఏజ్ నుంచి ఈవెన్ 18 years లోపల పిల్లల్లో కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. సో వ్యాక్సిన్ 18 years తర్వాత అన్నారు కాబట్టి 0 to 18 years ట్యూబర్క్యులిన్ అనే ఒక మెడిసిన్ కూడా ఉంది, అది మా డాక్టర్ దగ్గర ఇస్తారు ఫ్రీగా. అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మీ ముందుకు తీసుకొని రావాలి, నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా రాకముందు ఏం మెజర్స్ తీసుకోవాలి, వచ్చినప్పుడు ఏం మెజర్స్ తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏం మెజర్స్ తీసుకోవచ్చు, తగ్గిన తర్వాత కూడా ఇంకా మెడికేషన్ వాడి ఎలా అయితే మన బాడీని మనం కాపాడుకోవచ్చు అనేది మనం మాట్లాడుకున్నాము ఈరోజు. అండ్ ఎం రెడ్డి గారు అయితే యాజ్ అ డాక్టర్ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ to promote and to educate the people. And also manandariki telusu homeopathy is been in use from almost all 20 years am Reddy gar through, and Doctor Care is a place where you can get the natural homeopathy and the best quality of homeopathy. So it's better to shift our daily routine. Medication తగ్గించి బాడీకి అలవాటు చేసే డ్రగ్స్ ఇవన్నీ తగ్గించి, డోసేజెస్ అవన్నీ తగ్గించి న్యాచురల్గా హోమియోపతి త్రూ వెళ్దాము. So we will try homeopathy first, and I've been using it from so many years, and I've seen lot of changes in my body and my skin. So thank you so much for the useful information iroju. And inta manchi information ni mee mundu kuda teeskoni vastunna media prekshakula, media friends andariki kuda thank you so much, and thank you to all the doctors. Jagrataga undandi. Yeah, let's all fight corona with homeopathy. Thank you. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.